చెప్పుకోవాలి. ఇది మనం ఎక్కడ చూస్తాము? ప్రత్యక్షపు గుడారంలో చూస్తాము. ఆ ముందు మన పితరులు దేవునికి చెల్లించిన అర్పణలో ఈ బలిపీఠాన్ని మనం చూస్తాం. అసలు బలి అనేది ఎందుకు ఏర్పాటు చేయబడింది అని అంటే, దేవునిని ప్రీతిపరచడానికి, దేవునితో సమాధానాన్ని పొందుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠము అనేది బలిని అర్పించడానికి ఏర్పాటు చేయబడిన ఒక పీఠం. ఇప్పుడు నేను నిలబడడానికి ఈ వేదిక ఎలాగో, నేను నిలిచి మీతో మాట్లాడడానికి ఇదిగో ఈ పీఠం ఎలాగో, అలాగే బలిని అర్పించడానికి ఒక పీఠం. గనుక ఈ బలిపీఠాన్ని చాలా శ్రేష్టమైనదిగా మనం ఎంచాలి. ఎందుకు? దేవునితో సమాధాన పడడానికి బలి అర్పించే పీఠం గనుక. దేవునితో సమాధానం లేకుండా మనం ఏం చేయగలుగుతాం? మీ ఆయనతో సమాధానం లేకుండా మీ ఇంట్లోనే నువ్వు ఉండలేవే. మీ ఆవిడతో సమాధానం లేకుండా నీ ఇంట్లోనే నీవు ఉండలేవే కదా. తల్లిదండ్రులతో సమాధానం లేకుండా పిల్లలు బ్రతకలేరే. అలాంటప్పుడు దేవుడితో సమాధానం లేకుండా ఎలా బ్రతకగలుగుతాం? ఎలా ఉండగలుగుతాం? దేవునితో మనకు సమాధానం కావాలి. ఎందుకు కావాలయ్యా దేవునితో సమాధానం అంటారా? దేవునికి విరోధమైన కార్యం చేశాం గనుక, దేవుని గుండెకి గాయాన్ని కలుగు చేశాం గనుక, దేవుని మనసులో మనము వేదనను కలిగించాం గనుక, అంతేకాదు దేవుని ఆజ్ఞ మీరి పాపం చేశాం గనుక. లేకపోతే ఆయనతో సమాధాన పడాల్సిన అవసరం ఏముంది? అసలు ఆయనకి బలి అర్పించాల్సిన అవసరం ఏముంది? లేదు. దేవుని గుండెకు గాయం కలిగింది, ఆయనకు వెన్ను చూపి లోకానికి ముఖం చూపి పారిపోయాం. ఇప్పుడు ఆ గుండె గాయం కలిగించిన ఆయన హృదయానికి మనం నెమ్మదిని కలుగు చేయాలి. దానికే ఈ బలి, అంతేగాని మనమేమీ ఆచారం కాదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఈ బలిపీఠాన్ని గురించి మాట్లాడుతున్నా. ఈ బలిపీఠాన్ని వ్యక్తికి పోల్చవచ్చు, 2 క్రీస్తుకి పోల్చవచ్చు, 3 సంఘానికి పోల్చవచ్చు. ఈ బలిపీఠం అనే అంశాన్ని, ఆ విషయాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఈ 3టికి మనం దానిని అన్వయించుకోవాలి. నేనే ఒక బలిపీఠం 1, సంఘం అనేది ఒక బలిపీఠం 2, క్రీస్తు బలిపీఠం. ఇక్కడ మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు. ఈ బలిపీఠం ఏం బలిపీఠం, ఎలాంటి బలిపీఠం అనేది మనం గుర్తించినప్పుడు, మన పితరులు వాళ్ళు బలిపీఠాలు కట్టారు. ఆ అనుభవాన్ని ప్రత్యక్షపు గుడారంలో కూడా కొనసాగించినట్లుగా మనం చూస్తాం. అరణ్యము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. అరణ్యములో ఆవరణములో పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఇవన్నీ ఒక్కొక్క అనుభవానికి మనల్ని తీసుకుని వెళ్తాయి. అయితే ఈ ఆవరణంలోనే ఉంటుంది ఈ బలిపీఠం. అంటే ప్రప్రథమముగా మొట్టమొదటి తొలిటి అడుగుల్లోనే మనం చవి చూడవలసిన, మనం టేస్ట్ చేయవలసిన అనుభవం ఇది బలిపీఠం. ఓకే, ఈ ఆవరణంలోనే బలిపీఠం ఉంటుంది. ఇత్తడి గంగాళం ఉంటుంది. గంగాళం ఏమో స్నానానికి, శుద్ధీకరణకి, బాప్తిసానికి సూచన. ఈ బలిపీఠం ఏమో రక్త ప్రోక్షణకి, దేవునితో సమాధాన పడడానికి, దేవునితో ఐక్యతను స్థాపించుకోవడానికి, ఆయన గుండెల్లో కోల్పోయిన ఆ స్థానాన్ని మరలా మనం పొందుకొని ఆయనను ప్రీతిపరచడానికి ఈ బలిపీఠం. అయితే ఈ బలిపీఠాన్ని అనుసరించిన భక్తుల యొక్క అనుభవాలను మనం చూసినప్పుడు ఒక 3-4 సమయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు మొదటిగా మన పితరుల జీవిత చరిత్రలోకి మనం వస్తే, మీరు ఆదికాండం 12వ అధ్యాయం 7వ వాక్యంలో ఓ మాట మీరు చదువుతారు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. అవునండి, చెప్పగా ఏమని చెప్పాడు? రాత్రి నేను మీతో చెప్పాను, ఆయన మనతో
మాట్లాడే దేవుడు. ఏం చెప్తాడు అని నేను చెప్పున్నది ఏమనగా అని కొన్ని విషయాలు రాత్రి నేను మీతో చెప్పాను. మెట్టుకు మన దేవుడు ఎవరు అని అంటే మనతో మాట్లాడేవాడు, మనతో ముచ్చటించేవాడు, మనకు చెప్తాడు. ఆయన అన్ని చెప్తాడు. ఏం చెప్తాడు? మనము ఎక్కడ బలి అర్పించాలని చెప్తాడు, మనం ఏ దేశం మీద నివసించాలో చెప్తాడు, ఇంకా మనము ఎలాగా మాట్లాడాలో చెప్పండి, ఎలాగా మాట్లాడాలో చెప్తాడు, ఇంకా మనల్ని ఎలా నడిపించాలి, ప్రజల్ని ఎలా నడిపించాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఇవన్నీ ఆయన చెప్తాడు. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇట్లాగైపోయాను, నాకు విషయం తెలియదు, ఇలాగైపోయాను, నా బ్రతుకు ఎలాగైపోయింది, నాకు చెప్పేవాళ్ళు ఉంటే నేను ఎందుకు మారను అనే ఆ సమస్య లేదు. మనందరితో ఆయన బోధిస్తాడు, వివరిస్తాడు, ఆయన తెలియపరుస్తాడు. ఇక్కడ అబ్రహాముతో ఆయన ప్రత్యక్షమై చెప్తున్నాడు, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పగా. ఎక్కడిది? 12వ అధ్యాయంలో. అప్పుడు అబ్రహాముకు సంతానం ఉందా? ఉంటే ఎంతమంది పిల్లలు? లేరుగా. దీన్ని ఏమంటారు అని అంటే వాగ్దానం. ఆయన వాగ్దానం చేశాడు. లేని దానిని ఇస్తానని ఆయన వాగ్దానం ఉంటే అది వాగ్దానం కాదు. ఇప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారనుకోండి, ఓ విస్తారమైన బహుజన సమూహం ఆయనకి సంతతిగా ఉన్నారనుకోండి, ఉన్నదాన్ని చెప్పడం అది వాగ్దానం కాదు. అసలు అబ్రహాముకు సంతతి లేదప్పుడు. అప్పుడే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, అంటే ఒక మాట ఇచ్చాడు, ఒక ఘనమైన మాటతో ఆయన సందర్శించాడు. ఈరోజు లేదు, అయితే నిన్ను ఎలా చేయబోతున్నాను, నేను ఎలా మార్చబోతున్నాను అని అంటే గొప్ప జనముగా నేను చేస్తాను, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ఆయన చెప్పాడు. అప్పుడు వెంటనే అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు, అందరు చెప్పండి, యెహోవాకు ఏమి? ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తాడు కనుక ఆ వాగ్దాన సంపన్నుడైన దేవుని బలిపీఠం కట్టి ప్రీతిపరచడం. ఎందుకు కట్టాడు ఈ బలిపీఠము అనంటే, దేవుడు తనకి చేసిన ఆ వాగ్దానమును బట్టి ఆ తండ్రి గుండెల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించి ప్రతిష్టతని స్థాపించుకోవడానికి ఇది వాగ్దానము కొరకైన బలిపీఠం. దేని కొరకండి అంటే, మనం కూడా ఏం చేయాలి? మన పితరులను అనుసరించిన వారమే అయితే, మన పితరుల యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతున్న వారమేనైతే, ఆనాటి అనుభవాల్ని మన ఆచరణలోనికి మనం తీసుకుని వచ్చుకున్న వారమేనైతే, దేవుడు మనకు చేసిన వాగ్దానమును బట్టి దేవుని ప్రీతిపరిచే వాగ్దాన సంబంధమైన బలిపీఠాన్ని మనం కట్టాలి. ఎక్కడ కట్టాలన్నా? రోడ్డు మీద, ఇంట్లోనా, గుళ్ళోనా, బడిలోనా? నీ గుండెల్లో కట్టాలి. వాళ్ళు అక్షరానుసారమైన బలిపీఠాన్ని కట్టారు, మనం ఆత్మానుసారమైన బలిపీఠాన్ని కడుతున్నాం. వాళ్ళు అక్షరానుసారమైన ఇశ్రాయేలీయులు, మనం ఆత్మానుసారమైన ఇశ్రాయేలీయులు. వాళ్ళు అక్షరానుసారమైన స్వకీయ సంపాద్యం, మనం ఆత్మానుసారమైన దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ బలిపీఠము యొక్క అనుభవము మన హృదయంలో స్థాపించబడాలి. ఏదో వాగ్దానం చేశాడు అని విచ్చలవిడికి తిరగడం కాదు, వాగ్దానం చేశాడు అని మన సొంత నిర్ణయాల్లోకి మనం వెళ్ళిపోవడం కాదు, వాగ్దానం చేశాడు ఎప్పుడు నెరవేరుస్తాడో, ఎప్పుడు చేస్తాడో అనుకోవడం కాదు. ఆ వాగ్దానమును బట్టి ఎప్పుడైతే ఆ బలిపీఠము అనే అనుభూతికి మనం వస్తామో, ఆ యొక్క సమాధానపరచబడే లేకపోతే దేవుడిని ప్రీతిపరిచే అనుభవాల్లోకి మనం ఎప్పుడైతే దాటుతామో, ఆ బలిపీఠము యొక్క అనుభూతిలో ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు కలుగుతుంది. వింటారండి? చాలామంది ఎలాగ పొరపడతారో తెలుసండి. చెట్టుకి ఒక వాగ్దానం స్టిక్కర్ అంటించేసి, చెట్టుకి వాగ్దానం యొక్క ఏమంటారు ట్యాగ్స్ కట్టి
నాకు ఒక వాగ్దానం, మా అబ్బాయికి ఒక వాగ్దానం, మా ఆయన ఇంట్లో తాగి పడుకొని ఉన్నాడు, తాగుబోతాడు, ఆయనకు ఒక వాగ్దానం. తాగుబోతుడికి వచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు తాగు పానీయము ఆహారం పరిశుద్ధపరిచి నేను ఆశీర్వదకరంగా మారుస్తానని వచ్చింది. ఏది వదిలే తాగుబోతుడికి. ఇవి ఆచారాలు అంటారు వీటిని. ఓకే, ఆచార సంబంధంగా కాదు. ఇప్పుడు మనం కూడా వాగ్దాన సందేశ కూటమని పెడతాం, ఆచారం కాదు. ఒక వాగ్దానాన్ని విశ్వసించి మనం ప్రార్థన చేసుకునే కూటమి అది, అంతే. అంతేగాని ఆ రోజుకు రాత్రికి రాత్రే యేసు ప్రభు వచ్చి పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఒక వాగ్దానం రాయడు. జనవరి నెలలో ఈ వాగ్దానము, ఫిబ్రవరి నెలలో ఈ వాగ్దానం అని రాత్రికి రాత్రికే పుట్టించడు, సృష్టించడు. మనం పుట్టక మునిపే ఆయన వాగ్దానాలను స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఈ భూమి మీదకి రాకమునిపే ఆయన వాటిని మన కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటి కొరకైన ఒక బలిపీఠాన్ని కట్టాలి. వాటి కొరకైన ఒక నిర్ణయానికి రావాలి. వాటి కొరకైన ఒక ఒడంబడికకు, ఒక ప్రతిష్టతకి మనం రావాలి. నాయనా, నీవు ఇలాగ వాగ్దానం చేసావు, ఆ వాగ్దానానికి తగినట్లుగా నేను బ్రతుకుతాను. ఆ వాగ్దాన నెరవేర్పుని నేను చూచేటట్లుగా సమర్పించుకుంటాను. ఆ వాగ్దానం నాలో నెరవేర్చబడినట్లుగా నన్ను నీకు అర్పణగా అర్పించుకుంటున్నాను. ఇదిగో నా ఇంపైన హోమాన్ని అంగీకరించి నన్ను ఆశీర్వదించు అన్నట్లుగానే. ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితే నీకు బైక్ కొని పెడతాను రా అన్నాడు అనుకో. అప్పుడు ఆడేం చేయాలి? పాస్ అవ్వడానికి శతప్రయత్నం చేసి కష్టపడాలి. అలా కాకుండా జోబులో చేతులు వేసుకొని ఊరు వాడ తిరుగుతూ, మా నాన్న నన్ను 10th క్లాస్ అయిపోయిన తర్వాత బైక్ కొని పెడతాడు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటే వాడు పాస్ అవుతాడా? దాని కొరకు వాడు త్యాగం చేయాలి. సమయాన్ని త్యాగం చేయాలి, నిద్రను త్యాగం చేయాలి, తిండి త్యాగం చేయాలి, వాడు ఆశను త్యాగం చేయాలి, వాడు కోరికలు చంపుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న వాగ్దానం చేశాడు, 10వ తరగతి పాస్ అయితే నీకు ఒక బైక్ కొని పెడతాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు ఎప్పుడయ్యానంటే ఆ వాగ్దానం నెరవేర్చబడేటట్లు వీడు నడిచినప్పుడు. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యి కూర్చున్నాడు అనుకో, బైక్ కొని పెడతాను అన్నావు కదా, కొని పెడతాడా? మరి వాగ్దానం సందేశించుకోవడానికి కొంచెం వాగ్దానాన్ని ఈని మరలా వెళ్ళి సీరియస్గా సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, మరలా వెళ్ళి ఫుల్గా తాగుడే వారం పెట్టుకున్నావు అనుకో, వాగ్దానం చేశాడు ఆయన అని మరలా వెళ్ళిపోయి లోకానుసారంగా బ్రతకడం ప్రారంభించే వరకు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు చూడగలుగుతామా? నెరవేరుతుందా? లేదు. దాని కొరకైన ఒక బలిపీఠం కట్టాలి.